ఇప్పుడు చేసిన రాష్ట్ర విభజన నాటి నుండి గత 12 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పక్క రాష్ట్రాల ప్రజల ముందు రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తలదించుకొని అవమాన భారంతో కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజధానిగా నేను అమరావతిని అంగీకరించబోవడం లేదు, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయబోతా ఉన్నాను, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయబోతా ఉన్నాను, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయబోతా ఉన్నాను, ఈ విధంగా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేయబోతా ఉన్నాను. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి ఒక మూర్ఖుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సారథిగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పట్టుదల, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదల, నా యువనేత రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి కృషి, అదేవిధంగా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారం, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్ర రాజధానిగా అమరావతి చట్టానికి పార్లమెంటులో తీర్మానం ఆమోదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికకు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్వహించడం, శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభదినం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై అమరావతి.